హాయ్ ఫ్రెండ్స్, మా బావగారు రోజు కాల్ చేసి రండి హైదరాబాద్ సరదాగా తిరుగుదాం, ఎప్పుడు ఒకే దగ్గర ఏముంటారు ఇది అది అని చెప్పి అన్నారు. కానీ హైదరాబాద్ వచ్చాక ఈ ట్రాఫిక్లోనే ఎక్కడికి వెళ్తాం, ఇంకా సాయంత్రం అయింది మనం వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉండిద్ది అన్నారు. ఇంకేం చేస్తామని చెప్పి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఆఫ్టర్నూన్ టైం అయితే వచ్చాము, ఎందుకంటే ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉండిద్ది అండ్ అలానే టెంపుల్లో క్రౌడ్ కూడా తక్కువ ఉండిద్ది అని చెప్పి ఆఫ్టర్నూన్ టైం అయితే వచ్చాము. మేము అక్కడ లింగంపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎలానో ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి మేము వచ్చిన టైం అయితే కవర్ అయిపోయింది. ఇంకా కార్ పార్క్ చేసేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి అంత క్రౌడ్ అయితే ఏమీ లేదు, క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్ళిపోయాము. 10 to 15 మినిట్స్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకవేళ కొబ్బరికాయ ఏమైనా కొట్టాలి అనుకుంటే మనం టెంపుల్ బయటే కొట్టి లోనకైతే తీసుకురావాలన్నమాట. ఈ టెంపుల్లోకి మొబైల్స్ అన్నీ అలౌ చేస్తారు, కాకపోతే అమ్మవారిని అయితే వీడియో కానీ ఫొటోస్ కానీ ఏవి తీయనమాట. సరౌండింగ్స్ మనం అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ మనకి మంగళవారం, ఆదివారం కొన్ని స్పెషల్ డేసెస్లో మాత్రం ఫుల్ రష్ ఉండిద్ది. మామూలు డేస్లో కొంచెం పర్లేదు, నార్మల్గానే ఉండిద్ది మాట. ఈ టెంపుల్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ గజస్తంభం దగ్గర మనం కోరిక కోరుకొని 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ ఇక్కడ నుంచో పెడితే అది నుంచుంటే మన కోరిక తీరిద్ది అని చెప్పి చాలామంది అంటారు. ఇంకా అలా అక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అక్కడ అదైతే ట్రై చేస్తారన్నమాట. ఆ రోజు దర్శనం మాకు చాలా బాగా అయింది. క్లోజింగ్ టైము మనల్ని ఏ లైన్లో పెడితే ఆ లైన్లోకి పంపించేస్తున్నారు. మేము దగ్గర నుంచే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా బయటకు అయితే వచ్చి ఇక్కడ కోరిక కోరుకొని మేము కూడా కాయిన్ అయితే నుంచోబెడుతున్నాం అన్నమాట. ఇది గజస్తంభం ముందు నుంచోబెట్టడానికేమో అసలు అక్కడ కింద కూర్చొని అయితే లెగట్లేదు, చాలా ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి చాలామంది గజస్తంభం చుట్టూరు కూడా నుంచోబెడుతున్నారు అనమాట. ఇంకెక్కడైనా మొత్తం ఆన్ ప్లేస్ అని చెప్పి అందరూ అలానే ట్రై చేస్తున్నారు. మేము కూడా ట్రై చేసాం. కాయిన్ అయితే నుంచింది, కోరిక తీరిద్దా లేదా అనేది తీరాక చెప్తాను. జై పెద్దమ్మ తల్లి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.